దేవరా నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనకి సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. రజనీకాంత్ గారు లోకేష్ కనకరాజ్తో ఒక మూవీ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో అయితే మనకి త్వరలో రాబోతుంది. అండ్ ఈ మూవీ తర్వాత మనకి జైలర్ 2 షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ ఫిలిం గౌతమ్ తిన్ననూరితో మూవీ అనేది చేస్తున్నారు. ఈ మూవీలో మనకి శ్రీలీలని అయితే ఇంతకుముందు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు శ్రీలీలని అయితే తీసేసి భాగ్యశ్రీ గారిని అయితే పెట్టారు. ఇది మనకు ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. పుష్ప మూవీ నుంచి రీసెంట్గా టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్లో మనకి ఏవైతే చూపించారో జాతర విజువల్స్, ఆ సీక్వెన్స్ మొత్తం 15 మినిట్స్ అయితే ఉంటుంది. సాంగ్ ప్లస్ యాక్షన్ ఎపిసోడ్ అనమాట. నితేష్ తివారీ గారు తీస్తున్న రామాయణం మూవీ అనే షూటింగ్ అనేది రీసెంట్గానే బిగిన్ చేశారు. దాంట్లో మనకి రావణాసుడిగా యష్ కనిపిస్తాడు. అండ్ సీతగా సాయి పల్లవి కనిపిస్తుంది. అండ్ రాముడిగా వచ్చి రణబీర్ కపూర్ కనిపిస్తాడు. ఇవాళకి వీడియో ఇంతే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా పెడతాం మనం.